ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ విభజన ఎఫెక్ట్తో దారుణంగా దెబ్బతింది. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేక రోడ్లపైనే యాంటీ గవర్నమెంట్ వాయిస్ వినిపించాల్సి వస్తోంది ఆ పార్టీకి. అలా భవిష్యత్తు మీద ఆశలతో ఉనికి కాపాడుకోవటానికి నానా పాట్లు పడుతున్నారు నాయకులు. అసలే అంత లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయా? అసలు కాంగ్రెస్ లీడర్లు తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పవర్లో ఉండి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్. ఇప్పుడు భవిష్యత్తు మీద ఆశలతో ప్రత్యేక హోదా సహా రకరకాల డిమాండ్లతో ప్రజాందోళన నిర్వహిస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. అలాంటి ఏపీ కాంగ్రెస్ కి ఉన్న కష్టాలతో పాటు నిధుల కొరత పెద్ద సమస్యగా మారుతోందంట. త్వరలో 6-7 ప్రాంతాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ రానుండటంతో జెండాలు, కాన్వాసింగ్ మెటీరియల్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారంట ఆ పార్టీ రాష్ట్ర నేతలు. అంతో ఇంతో స్థాయి ఉన్న నేతలంతా పార్టీలు మారిపోయారు. ఉన్న నేతలు ఇప్పటిదాకా తమకున్న దాంట్లో నుంచి ఖర్చు పెడుతూ బండి నెట్టుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే వచ్చిన నందిగామ ఉప ఎన్నికల్లో పార్టీ నేతలే జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక తర్వాత పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా రాష్ట్ర నేతల్లో లేకపోతే స్థానికంగా స్తోమత ఉన్న నాయకుల్లో చేతి చమురు వదిలించుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో బెజవాడలో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకమాండ్ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని దిగ్విజయ్ అనడంతో నేతలు తెల్లముఖం వేయాల్సి వచ్చిందంట. హైదరాబాద్ లో ఒక ఆఫీసు, బెజవాడలో ఇంకో పార్టీ ఆఫీసు నిర్వహణే తలకు మించిన భారమవుతోంది పీసీసీకే. ఫోన్ బిల్లులు, కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాలకు నెలలా 5-6 లక్షల రూపాయలు పెట్టుకోవడానికే తలకిందులవుతున్నారు. ఆ ఖర్చులకు అధిష్టానం అంతో ఇంతో ఇస్తుంటే నాయకులు జేబుల్లో నుంచి తీసి సర్దుబాటు చేసుకుంటూ బండి నెట్టుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ హ్యాండ్సప్ అనడంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ఖర్చులు ఎక్కడి నుంచి తేవాలా అని బెంబేలెత్తిపోతున్నారంట ఏపీ కాంగ్రెస్ లీడర్లు.